అండి విజయవాడ నా పుట్టిల్లు అయినప్పటికీ ఎవరో పెళ్లికి చెప్తే కానీ వెళ్ళే అదృష్టం అయితే నాకు లేదనమాట. మా అక్క వాళ్ళ అబ్బాయిది అయితే పెళ్లి ఉంది. సో ఆఫ్టర్ 4 ఇయర్స్ తర్వాత నేనైతే విజయవాడ వెళ్తున్నానండి. ట్రైన్ అయితే ఈవినింగ్ 5 కనమాట. కానీ మా ఇంట్లో నాకైతే 4కే అని చెప్పారనమాట. ఎందుకంటే నేను రెడీ అయ్యేసరికి ట్రైన్ వెళ్ళిపోతుంది అనేది గట్టి నమ్మకం అనమాట వాళ్ళకి. సో ఇంకా మార్షల్ లక్షవారాలు కావడంతో ఇంట్లో పూజ ఇదంతా హడావిడిగా అయితే ఉంది. సో అందుకే 4 గంటలకల్లా మేమైతే ట్రైన్ కోసం బయలుదేరి అయితే వచ్చేసాము. నా పక్కన చూడండి అచ్చం మోదీ గారిలానే ఉన్నారు. ఒక తాతయ్య అయితే కూర్చొని ఉన్నారనమాట. మేము స్టేషన్ కి 4:30 కల్లా అయితే వచ్చేసాము. కానీ ట్రైన్ అయితే 6 గంటలకు వచ్చిందనమాట. ఇంకా అలా వెయిట్ చేస్తూనే ఉన్నాము చాలా సేపు అయితే. మా చిన్న పాప అయితే చుక్కలు చూపిస్తుంది. లాస్ట్ టైం మేము ముంబై వెళ్ళినప్పుడు చిన్న పాప అసలు నడిచేది కాదు కదా. సో అప్పుడైతే ఇంత హడావిడి లేదనమాట. ఇప్పుడు మొత్తం పరిగెత్తేస్తుంది రైల్వే స్టేషన్ అంతా కూడా. ఇంకా ట్రైన్ లో ఎన్ని చుక్కలు చూపిస్తుందో చూడాలి. మా పెద్ద పాప అయితే సైలెంట్ గానే కూర్చుంది. సో ఇద్దరు పిల్లలతో ఇంత లాంగ్ జర్నీ చేయడం అనేది ఇదే ఫస్ట్ టైం అనమాట. చూడాలి దిగే టైం కి మా సిచ్యువేషన్ ఎలా ఉంటుందో. ఇంకా చిన్న పాపకి అయితే కొంచెం ఫీడింగ్ చేసేసి పడుకోబెట్టేశాను. పెద్ద పాప కూడా తినేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.